బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ బహదూర్పురలో అగ్ని ప్రమాదం జరిగింది. లారీ వర్క్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పక్క బిల్డింగ్లకు సైతం అంటుకున్నాయి. స్పాట్ కు చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలు అదుపు చేస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బహదూర్పురలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లారీ వర్క్ షాప్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు పక్క బిల్డింగ్లకు సైతం అంటుకున్నాయి. హైదరాబాద్ బహదూర్పురలో అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ప్రజలు. అక్కడ స్పాట్ కు చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. బహదూర్పురలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్, పాతబస్తీ బహదూర్పురలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే లారీ స్క్రాప్ గోదాం లో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే లారీ స్క్రాప్ గోదాం కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి స్క్రాప్ గోదానికి పక్కనే ఉన్న నివాస సముదాయాలకు కూడా కొన్ని మంటలు కూడా వ్యాపించినట్లుగా కూడా తెలుస్తుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకుని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆ స్క్రాప్ గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొంతమంది సిబ్బంది అందులో ఉండడంతో మంటలు చెలరేగిన సందర్భంలో బయటికి పరుగు తీశారు. ఈ ప్రమాదంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు గురైన పరిస్థితి. ఇంట్లకు పక్కనే ఉన్నటువంటి నివాసాలకు మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో వాళ్ళు అప్రమత్తమయ్యారు. వాళ్ళంతా భయాందోళనతో బయటికి పరుగులు తీసిన పరిస్థితి. అయితే ఈ స్క్రాప్ గోదాం పైన కూడా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనేక మార్లు ప్రమాదాలు జరిగినాయని, ఈ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో దాని ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పి అనేక సార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఆకాశంలో పెద్ద ఎత్తున మంటలు కూడా పొగలు కూడా దపటమైన పొగలు కూడా వ్యాపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి నివాసంలో ఉన్న వాళ్ళు భయాందోళనకు గురవుతున్న నుంచి బయటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన సందర్భంలో వీళ్ళంతా బయటికి పరుగులు తీయడంతో ఎలాంటి ఎవరికి కూడా గాయాలు కాలేదు, ఎవరికి ప్రమాదం జరగలేదని చెప్పి ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి. ఘటన పైన బహదూర్పుర పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి ఆ స్క్రాప్ గోదాన్ని కూడా వెంటనే తొలగించాలని చెప్పి గతంలో అనేక ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఈ ప్రమాదంలో జరుగుతున్న నేపథ్యంలో వాటిని వెంటనే తొలగించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికైతే 4 ఫైర్ ఇంజన్లు వచ్చి అక్కడ ఉన్నటువంటి స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలను కూడా పూర్తిగా ఆర్పివేశారు. పక్కనే ఒక 3 అంతస్తుల భవనానికి కూడా ఈ మంటలు వ్యాపించిన నేపథ్యంలో దానికి కూడా ఫైర్ సిబ్బంది ఇటు 4 ఫైర్ ఇంజన్తో మొత్తానికైతే మంటలను అయితే అదుపు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ.